నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గారు మా మొర వినండి. ఏటిగడ్డ సంఘంలో 3 నెలలుగా త్రాగునీరు రావడం లేదు. మెదక్ జిల్లా జహీరాబాద్ లో భారీగా నకిలీ డిఫెన్స్ లిక్కర్ పట్టివేత. స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి. వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. ప్రభుత్వ భూమి కబ్జాలపై స్పందించిన అధికార యంత్రాంగం. అధ్వానంగా రోడ్డు నరకయాతన అనుభవిస్తున్న గ్రామ ప్రజలు. బెన్కేపల్లి బొత్తలపల్లి గ్రామాల్లో వెలుగని హైమాక్స్ వీధి దీపాలు. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ కృషితోనే నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు. డాక్టర్ల హోదాకు మించి వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం. సీఎం చంద్రబాబు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సదాశివపేట మండల పరిధిలోని ఏటిగడ్డ సంఘం గ్రామ ప్రజలు బుక్కెడు నీటి కోసం నరకయాతన పడుతున్నారు. గ్రామంలో మంచినీటి బోర్లు చెడిపోయి 3 నెలలు గడిచినా పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు వాపోయారు. ఏటిగడ్డ సంఘం కొత్త కాలనీలో మంచినీరు సకాలంలో అందక నరకయాతన పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ కు తెలిపినా తన పదవీ కాలం ముగిసిందని నేను ఏమీ చేయలేనని తెలపడం అతని బాధ్యత రాహిత్యాన్ని చూపిస్తున్నాయి. గ్రామ ప్రజలు సమస్యలు పట్టించుకునే నాదుడే లేడని గ్రామ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచినీరు దొరకడం కష్టంగా ఉందని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టి మంచినీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏటిగడ్డ సంఘంలో బోర్లను వెంటనే మరమ్మతు చేసి అదనంగా 2 బోర్లు మంజూరు చేయాలని గ్రామ కాలనీ ప్రజలు కోరుతున్నారు. సారు మాకు ఈ కాలేజీలో ఎవరు అర్చించుకుంటూ లేరు. ఓటప్పుడే అడగడానికి వస్తారు కానీ తాగడానికి మంచినీళ్ళు లేవు, ఏ లేవు. 2 నెలల క్రితం అయిపోయి మోటార్ కాలిపోయి 3 నెలల క్రితం అయిపోయి మోటార్ వీకి గడ్డ మీద పడేసిండ్రు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే దగ్గరికి పోదామంటున్నాం. సర్పంచ్ లేదని అంటున్నారు, సెక్రటరీ లేదంటున్నారు, గ్రామంలో ఎవరు లేదంటున్నారు. దీని మా బతికే మరి ఎవరింటికి మేము బిందె తీసుకొని పోయినా కానీ వీళ్ళు ఎన్ని రోజులు ఇస్తామప్ప మా ఇండ్లకి వెళ్ళి అంటున్నారు. గ్రామంలో జీతాలు తింటున్నారు, జీతాలు తింటలేరా? ఇట్లా వస్తలేడు, ఒకసారి వస్తలేడు, ఒక ఎవరు వస్తలేదు. గడ్డి కూడా లేస్తున్నారు సారు, గడ్డి లేస్తున్నది, అన్ని పాములు వస్తున్నాయి, ఊసి కూడా వెళ్ళాడుతున్నాడు మా గ్రామంలో. మీ ఇల్లు నీళ్ళు ఇట్లనే వస్తున్నాయి, నీళ్ళు ఎట్టు వస్తున్నాయి సార్ చెప్పండి సార్. గడ్డి మంది లేదు, ఏ మంది లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏది లేవు. ఇంత అవసరం పడుతున్నాం. 3 నెలల పీకి పైన పడేసినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గ్రామంలో. బాగా ఎమ్మెల్యేలను పట్టించుకున్నారంటే కోరుతున్నాము. డిఫెన్స్ బాటిళ్లలో నకిలీ మద్యాన్ని నింపి అమ్మకాలను చేపట్టే ప్రయత్నాలను మెదక్ జిల్లా ఎక్స్చేంజ్ హ్యాండ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు భగ్నం చేశారు. కర్ణాటక బీదర్ ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులు డిఫెన్స్ బాటిళ్లను పోగు చేసి వాటిలో తక్కువ క్వాలిటీ కలిగిన మద్యాన్ని నింపారు. ఎవరికీ అనుమానం రాకుండా డిఫెన్స్ మద్యం బాటిళ్లలాగా తయారు చేసి తెలంగాణలో అమ్మకాలు చేపట్టడానికి బీదర్ నుంచి మెదక్ జిల్లా జహీరాబాద్ కు వచ్చారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు నకిలీ డిఫెన్స్ బాటిళ్లను పట్టుకున్నారు. బీదర్ కు చెందిన అంబుదాస్, అభిషేక్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా అసలు విషయం బయటపడింది. నకిలీ మద్యం బాటిళ్లు వాహనం విలువ సుమారు 11 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. నకిలీ డిఫెన్స్ బాటిళ్లను పట్టుకున్న సిబ్బంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, మెదక్ కమిషనర్ డిప్యూటీ హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు అభినందించారు. ఆగస్టు 2024 నాడు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మెదక్ జిల్లా వారు జహీరాబాద్ స్టేషన్ లిమిట్లోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీల సందర్భంగా బీదర్ సైడ్ నుంచి వస్తున్నటువంటి ఒక క్రేటా వాహనంను ఆపి చూడగా అందులో 2 వ్యక్తులు ఉన్నారు. వారిని ఒక వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో మొత్తం 42 ఫుల్ బాటిల్ ఒక లిక్కర్ దొరకడం జరిగింది. ఈ ఫుల్ బాటిల్ ఏంటంటే డిఫెన్స్ లిక్కర్ బాటిల్లో నకిలీ మద్యాన్ని నింపి వీరి యొక్క వినియోగదారులకు అమ్మడం జరుగుతుంది. సో వాటి యొక్క 2 అక్యూజులు అంబాదాస్ మరియు అభిషేక్ అనే 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వారి యొక్క 2 సెల్ ఫోన్లు, క్రేటా వాహనంను సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం లిక్కర్ యొక్క వర్త్, టోటల్ సీజర్ యొక్క వర్త్ సుమారు 11 లక్షలు ఉంటుంది. ఇది డైరెక్టర్ గారు, కమిషనర్ గారు మరియు డిప్యూటీ కమిషనర్ మెదక్ శ్రీ హరికిషన్ సారు వారి యొక్క ఆదేశాలను అనుసారము ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వాళ్ళు ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు డిటెక్షన్లో ఇన్స్పెక్టర్స్ శ్రీ వీణారెడ్డి గారు, తర్వాత చంద్రశేఖర్, తర్వాత
అనిల్ అండ్ మరియు సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి దేశాభివృద్ధికి కృషి చేద్దామని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో వరుసగా 3వ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండడం హర్షదాయకమన్నారు. రాయచోటి పట్టణంలో తక్కువ కాలంలోనే పోలీస్ పరేడ్ గ్రౌండ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకొని స్వాతంత్ర వేడుకలు చక్కగా నిర్వహించాలన్న తన కల కొనసాగుతుండడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. పుల్కల్ మండల్లో బొంగులూరు గ్రామంలో 189 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమి కబ్జాలపై అధికార యంత్రాంగం స్పందించింది. 6 ఎకరాల ప్రభుత్వ భూమికి బడాబాబులు ఫెన్సింగ్ వేయగా దీనిపై పలు మాధ్యమాల్లో వచ్చిన కథనంతో జిల్లా అధికారులు స్పందించారు. దీంతో సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను జేసీబీతో తొలగించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుల్కల్ మండల్ రెవెన్యూ అధికారి మీడియాకు తెలిపారు. కరీంనగర్ జిల్లా పెరుకమల్లి గ్రామ పరిధిలో గొల్లగూడెం గ్రామం నుండి లింగరాయ గండి పశువుల బాట కాశవేణి గుట్ట వరకు నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లింగరాయ గండి నుండి పశువుల బాట వరకు ఉపాధి హామీ కూలీల చేత రోడ్డుకి ఇరువైపులా కందకం తీసి మట్టిని రోడ్డుపై పోశారు. కానీ మొరం పోయకపోవడంతో రోడ్డు బురదమయమై ప్రజలు రైతులు బావుల దగ్గరికి పోయే రహదారి గుంతలు బురద నీటితో ప్రమాదకంగా మారడంతో బైకులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు చేసుకోవడానికి బావుల వద్దకు పోవాలంటే నరకయాత్రను అనుభవిస్తూ ట్రాక్టర్ ఉంటేనే బావుల కాడికి పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రోడ్డుపై మట్టి మోసి మొరం పోయకపోవడంతో నడవడానికి ఇబ్బందులు గురవుతున్నామని మహిళలు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై మొరం పోయాలని రైతులు కోరారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సైదాపూర్ మండలం పెనికేపల్లి పాత బస్టాండ్ సమీపంలో బొత్తులపల్లిలో జాగిరపల్లిలో ఉన్న హైమాక్స్ లైట్లు వెలుగులు లేక రాత్రి సమయంలో విషసర్పాలు తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సర్పంచ్ల పదవి కాలం ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ తో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన నడుస్తోంది. కానీ ఇప్పటి వరకు అధికారులు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని ఏ అధికారి కూడా వచ్చి చూసి సమస్యలను పరిష్కరించలేదు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ చూపి పలు గ్రామాలలో పారిశుద్ధ్యంతో పాటు వీధి లైట్లు, ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా హైమాక్స్ లైట్లు రిపేర్ చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఉస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వడితల సతీష్ కుమార్ కృషితోనే సైదాపూర్ మండలంలోని 3 నూతన గ్రామ పంచాయతీలకు గెజెట్ విడుదలైందని రామచంద్రపూర్ తాజా మాజీ సర్పంచ్ రేగుల సుమలత అశోక్ పేర్కొన్నారు. బుధవారం సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ మండలంలోని కుర్మపల్లి, గొల్లగూడెం, గెర్రెపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు కోసం అసెంబ్లీలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన కృషి వల్లనే సైదాపూర్ మండలంలో నూతనంగా 3 గ్రామ పంచాయతీలు ఏర్పడడం పట్ల సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అమాయక ప్రజల అమాయకత్వాన్ని సపోర్ట్ గా చేసుకుని ఎండి డాక్టర్లకు మించిన వైద్యం చేయడం ఎర్రవల్లి ఇటిక్యాల మండలం కొండేరు గ్రామంలో కలకలం రేపింది. కొండేరు గ్రామంలో డాక్టర్ సత్యనారాయణ ఆర్ఎంపీ, డాక్టర్ మోహన్ రమేష్ ఆర్ఎంపీ డాక్టర్లుగా చెలామణి అవుతూ గ్రామంలో అమాయక ప్రజలను చూసుకుని ఎండి డాక్టర్లకు మించి వైద్యం చేయడం జరుగుతుంది. ఆరోగ్య శాఖ చట్ట ప్రకారంగా ప్రథమ చికిత్స చేసి కొంత ఉపశమనం కలిగే మందులు ఇచ్చి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు రిఫర్ చేయాలనే నిబంధన ఉంది. కానీ అక్రమ సంపాదనకు అలవాటు పడి వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఇలాంటి డాక్టర్లపై జిల్లా, రాష్ట్ర వైద్యాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్,
హాజరయ్యారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్లో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మన ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం జన జీవితాలను కొత్త వెలుగులను పంచాలని మనసారా కోరుకుంటున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్యే గారు మా మొర వినండి. ఏటిగడ్డ సంఘంలో 3 నెలలుగా త్రాగునీరు రావడం లేదు. మెదక్ జిల్లా జహీరాబాద్ లో భారీగా నకిలీ డిఫెన్స్ లిక్కర్ పట్టివేత. స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి. వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. ప్రభుత్వ భూమి కబ్జాలపై స్పందించిన అధికార యంత్రాంగం. అధ్వానంగా రోడ్డు నరకయాతన అనుభవిస్తున్న గ్రామ ప్రజలు. బెన్కేపల్లి, బొత్తలపల్లి గ్రామాల్లో వెలుగని హైమాక్స్ వీధి దీపాలు. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ కృషితోనే నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు. డాక్టర్ల హోదాకు మించి వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం, సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.